ఈ రోజున సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి రజాకర్లకు ఎదురొట్టి నిలిచి కలియబడి పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ అని ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. బుధవారం ఐలమ్మ వర్ధంతిని రిమ్స్ వద్ద గల విగ్రహం వద్ద అధికారికంగా నిర్వహించారు. ఇక చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి మహిళలకు ఆదర్శమని అన్నారు. ఇక అలాంటి వీరనారి సేవలను స్మరించుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఆమె ఆదర్శాలను పుణికించుకోవాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలందరూ బాగా చదివి మంచి ఉన్నత స్థితిలో ఉంటే ఆమెకు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని సూచించారు. ఎలా పోరాడి మన భూములను ఎలా కాపాడారో, సో అప్పటి రజాకాల జమాన్లో కూడా వాళ్ళకు ఎదురొడ్డి పోరాడి మన భూమి మన దున్నేవాడిదే భూమి అని చెప్పేసి ఉద్యమంగా ఎంత స్త్రీకి కూడా ఎంత శక్తి ఉందో తను ఆ జమాన్ని నిరూపించారు. సో తను 1985లో మరణించారు 10th రోజు సెప్టెంబరు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం మననం చేసుకొని వాళ్ళ యొక్క ఆదర్శాలను మనం పుణికిపుచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కాలంలోనే అంత ఎలాంటి స్వార్థం లేకుండా మన కోసం పోరాడారు. దాంట్లో మనం కొంత మట్టుకైనా మనం పుణికిపుచ్చుకోవాలి, గౌరవంగా బతకాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తున్నారంటే కులవృత్తులు అని చెప్పేసి పాత వాళ్ళ కులవృత్తులు ఉన్నాయి. దయచేసి అందరినీ చదివించండి, మంచి స్థాయికి తీసుకురండి. చదువు అనేది ముఖ్యం. మన గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు, చదువుతోనే మనకు గౌరవం ఉంటుందని చెప్పేసి. సో ప్రతి ఒక్కరూ అందరినీ చదివించండి, మంచి ఉన్నత స్థాయిలో చదివించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంచి ఉద్యోగాల్లో మీరు కూడా స్థిరపడాలని చెప్పేసి కులవృత్తులు అనేది పాతకాలం నుంచి వచ్చినాయి. సో దాన్ని కూడా మీరంటే వదిలేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడున్న సమాజంలో మనకు చదువు అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరిని మంచిగా చదివించి వాళ్ళను మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా గౌరవంగా సొసైటీలో బ్రతకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎలా పోరాడి మన